హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ఈరోజు మనం అయితే అరకు లొకేషన్లోని మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ లొకేషన్ చూడడానికి మార్నింగ్ 5 o'clock అయితే మనం వచ్చాం. ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలామంది టూరిస్టర్స్ అయితే వచ్చారు. మీకైతే ఈ లొకేషన్ టోటల్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా ఫెంటాస్టిక్ అయితే కనిపిస్తుంది. ఈ లొకేషన్లో ట్రైబల్ డ్యాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రైబల్స్ అయితే చాలా అద్భుతంగా డ్యాన్స్ అయితే చేస్తారు అక్కడ. మరెగడ వ్యూ పాయింట్లో అయితే సన్ రైజ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరెగడ వ్యూ పాయింట్ చూడడానికి చాలామంది టూరిస్టర్స్ అయితే 5 o'clock వచ్చి అయితే వెయిట్ చేస్తారు. బట్ ఈరోజు అయితే వెదర్ కొంచెం కరెక్ట్గా ఉండలేకపోవడం వల్ల సన్ రైజ్ అయితే తొందరగా అయితే రాలేదు. మనకి సోలో ట్రిప్లో కొందరు ఫ్రెండ్స్ అయితే పరిచయం అయితే అయ్యారు. వాళ్ళతో కొద్దిసేపు డ్యాన్స్ చేసి ఎంజాయ్ అయితే చేశాను. వీళ్ళైతే మనకు మంచి కంపెనీ అయితే ఇచ్చారు. వీళ్ళతో కొద్ది టైం అయితే స్పెండ్ చేసి అక్కడ ట్రైబల్స్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూడా డ్యాన్స్ అయితే చేయడం జరిగింది. ఈ ట్రైబల్ డ్యాన్స్కి అయితే ఈచ్ పర్సన్కి 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. మనం వాళ్ళతో డ్యాన్స్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ట్రైబల్స్ అయితే పర్టికులర్ అమౌంట్ అయితే ఏమడగారు, బట్ వాళ్ళ జీవన ఉపాధి కొనసాగాలి కాబట్టి నేనైతే 100 rupees అయితే ఇచ్చాను. మరిగడ వ్యూ పాయింట్లో ట్రైబల్ డ్యాన్స్ అయితే స్పెషల్ ఎంటర్టైన్మెంట్గా అయితే చెప్పచ్చు. చాలా ఎంజాయ్ అయితే చేశాను ఇక్కడ ఈ లొకేషన్లో. అరకు 2 days సోలో ట్రిప్లో అయితే ఈ మడగడ వ్యూ పాయింట్లోనే ఎక్కువ టైం స్పెండ్ అయితే చేశాను. ఈ మడగడ వ్యూ పాయింట్కి అయితే మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 11 or 12 వరకు అయితే అక్కడే ఉన్నాను. ఈ ట్రైబల్ డ్యాన్స్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అనిపించింది నాకైతే. వీళ్ళతో చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశాను. ఈ విధంగా ఈ లొకేషన్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ CBM చర్చ్ అరకు వ్యాలీ లొకేషన్కి అయితే వెళ్ళాను. వెళ్తున్నారు బాబాయ్. ఇక్కడ ఈ లొకేషన్లో అయితే చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతాయి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ లొకేషన్ అయితే. చూడడానికి చాలా పీస్ఫుల్గా, చాలా మైండ్ రిలీఫ్ లొకేషన్ అయితే చెప్పచ్చు. ఇదే CBM చర్చ్, ఇది అరకు వ్యాలీలో ఉంది. ఈ లొకేషన్ అయితే బెస్ట్ మూవీ స్పాట్గా అయితే చెప్పచ్చు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతాయి. ఈ లొకేషన్లో అయితే రీసెంట్గా 2-3 days బ్యాక్ అయితే మూవీ షూటింగ్స్ కూడా జరిగాయని విషయాలు అయితే మనకైతే చెప్పారు. ఈ లొకేషన్లో అయితే శతమానం భవతి, డార్లింగ్, రేసి రావే మూవీస్ షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. శతమానం భవతిలోని ఈ సాంగ్ అయితే ఇక్కడనే షూటింగ్ అయితే జరిగింది. ఈ విధంగా ఈ లొకేషన్లో చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే జరిగాయి. మనం ముందు బ్యాక్గ్రౌండ్ అయితే చూసినట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే టైం 9 AM or 10 AM అయితే అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా అక్కడ స్నో అయితే పడుతుంది. ఈ స్పాట్ని అరకులో బెస్ట్ మూవీ షూట్ స్పాట్ అండ్ ఫోటోషూట్ స్పాట్స్ అయితే చెప్పచ్చు. మనం అరకులోని నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చాం. ఈ లొకేషన్ వచ్చి అరకు కాఫీ ప్లాంటేషన్ అండ్ ఫుడ్ అండ్ బీచ్. ఈ లొకేషన్ లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం. మనకు కనబడుతుంది చూడండి, అదే ఫుడ్ అండ్ బ్రిడ్జ్. ఈ లొకేషన్కి అయితే చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. మనకు కనిపిస్తున్నారు చూడండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే లొకేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. మీకు కనబడుతున్న లొకేషన్ అంతా అరకు కాఫీ ప్లాంటేషన్స్. ఈ లొకేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొన్ని మూవీ షూటింగ్ స్పాట్స్ కూడా అక్కడ ఉన్నాయి. మీకోసం అయితే అరకు కాఫీ ప్లాంటేషన్ పూర్తిగా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. కొంచెం ముందుకెళ్తే కొన్ని మూవీ స్పాట్లు అయితే అక్కడ ఉంటాయి. ఈ అరకు కాఫీ ప్లాంటేషన్లో ఫుడ్ అండ్ బీచ్ అయితే ఎంట్రీ నుండి పై వరకు అయితే ఉంటుంది. ఈ అరకు కాఫీ ప్లాంటేషన్కు చాలామంది అనదర్ స్టేట్స్ వాళ్ళు కూడా విజిట్ చేయడానికి అయితే వస్తారు. ఈ అరకు కాఫీ ప్లాంటేషన్లో బెస్ట్ కాఫీ పౌడర్ అయితే దొరుకుతుంది. కాఫీ పౌడర్ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో మనకు దొరుకుతుంది అక్కడ అరకు కాఫీ ప్లాంటేషన్లో. మనం అలాగే కొంచెం ముందుకు వెళ్తే కొన్ని మూవీ స్పాట్లు మనకు కనిపిస్తుంటాయి. ఈ లొకేషన్ అయితే చాలా గ్రీనరీగా, చాలా ఫెంటాస్టిక్ అయితే మనకు కనిపిస్తుంది.
అరక్ కాఫీ ప్లాంటేషన్లో ఈ ఎండింగ్ స్పాట్. మనకి అరక్ కాఫీ ప్లాంటేషన్లో ఫ్రీ కాఫీస్ అయితే టేస్ట్ అయితే చేయొచ్చు. ఆ టేస్ట్ని బట్టి మనం కాఫీ పౌడర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా విధంగా సెలెక్ట్ చేసుకొని మనమైతే కొనుగోలు అయితే చేయొచ్చు. మనమైతే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ లొకేషన్ వచ్చి కట్కి వాటర్ ఫాల్స్. ఇది చాలా పీస్ఫుల్ లొకేషన్. ఈ లొకేషన్లో కూడా టూరిస్టర్స్ చాలా వరకే వచ్చారు. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వాటర్ ఫాల్స్ అయితే చాలా ఫెంటాస్టిక్గా కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ అయితే చూడొచ్చు. చాలా ఫ్యామిలీస్ అయితే వీకెండ్ని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు. మనం కూడా నెక్స్ట్ బొర్రా కేవ్స్ లొకేషన్కి అయితే వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.